సెంటర్ ఏదైతే ఉందో మొత్తం చూస్తే అంతా కట్టేసి ఇచ్చారు. ఇనాగ్రేషన్ మాత్రం చేయలేదు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. దీన్ని అట్టే పెట్టడానికి మీరు అసలు ఎలా చూస్తారు? సో దున్నపోతు మీద నీళ్లు పోస్తే ఎట్లుంటుందో ఇలా కాంగ్రెస్ పరిస్థితి అట్లుంది. సెంటర్ ఫర్ దళిత స్టడీస్ అని భారతదేశంలో ఉన్న దళితుల స్థితిగతులు, జీవన విధానము, వారి కళలు, వాళ్ళ సంస్కృతి మొత్తాన్ని స్టడీ చేసి ఈ రాష్ట్రం అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద దళితులను ఉన్నతులుగా చేయడానికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలని ఒక అధ్యయనం చేసి ఆ రిపోర్ట్ను, నివేదికను గవర్నమెంట్కి ఇస్తే దాన్ని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అసలు ప్రభుత్వం ఉన్నదా ఇక్కడ? ఒకవేళ ఉండేది ఉంటే దళితులలో ఉన్న మంత్రులన్నా వచ్చి చూడాలి, ముఖ్యమంత్రి అన్న వచ్చి చూడాలి. ఈరోజు ఇక్కడ ఎలక్షన్లు జరుగుతున్నది, దీన్ని ఓన్ చేసుకోవడానికన్నా రావాల్సిన అవసరం ఉండే. వచ్చి రిబ్బన్ కట్ చేయడం కదా, మేమంతా కట్టిస్తే ఇవాళ సెక్రటరియట్ కడితే పొయ్యంలో కూర్చుంటాడు. తర్వాత ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెడితే దానికి అందరు సందర్శనలో చూస్తున్నారు. అదేవిధంగా అక్కడ అమరుల స్తూపాన్ని, స్మారకాన్ని చూడగలుగుతున్నారు. ఈరోజు ఆనవాళ్ళు లేకుండా చేయడం, నోట్లో మాట్లాడడం తప్ప అన్ని ఆనవాళ్ళను వాడుకుంటున్నది ఆయనే. అంటే అంటారు కదా, ఎవరికో పుట్టిన కొడుకు నా కొడుకు అని చెప్పుకునే పరిస్థితి చేసిండు. ఇక్కడికి వచ్చేవారికి ఇక్కడ ఏమున్నాయి కూడా తెలియని పరిస్థితి ఉన్నది. దాదాపు 32 కోట్లు పెట్టి ఇంత మంచి మీరు అన్నట్టు భవనం కట్టిస్తే 2 సంవత్సరాలని సద్వినియోగం చేసుకుంటే దళితులందరూ మీ పక్కన వచ్చి ఇవాళ మీకు అండగా నిలిచేవాళ్ళు కదా. మరి ఈరోజు ఇక్కడ మొత్తం అనేక స్లమ్స్ ఉన్నాయి చాలా దిక్కులా కూడా. మరి వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా అదనంగా ఒక్క ఇల్లు ఇచ్చిన సందర్భం లేదు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, ఒక్క ఇందిరమ్మ ఏదైనా దళితుల కోసం. ఎందుకంటే ఏ రకంగా చూసినా కూడా సమాజంలో 15 to ఇప్పుడైతే 18% ఎస్సీ వాళ్ళు ఉన్నారు. అంటే ఏ ఒక్క సమాజం కూడా, ఏ ఒక్క క్యాస్ట్ కూడా 18% లేదు. అన్నిటికంటే అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న దళితులను ఇలా అశ్రద్ధ చేసినామంటే, వెనుకటి నుండి ఇందిరమ్మ మొత్తం దళితుల పాలిట దైవం లెక్క ఇందిరమ్మ అని చెప్పుకుంటారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే దళిత రాజ్యం అని చెప్పుకున్న పరిస్థితి కంచెల్లి ఇలా దళితులకు దయ్యమైంది కాంగ్రెస్ పార్టీ. దళితుల పార్టీ దయ్యమైంది. ఎక్కడ కూడా ఒక్క పని అంటే ఒక్క పని కూడా దళితుల కోసం అదనంగా చేసింది లేదు, ఒక్క ఇందిరమ్మ ఇచ్చింది లేదు, ఆత్మీయ భరోసా ఇచ్చింది లేదు, ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చింది లేదు, అణగారిన బిడ్డలకు ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆశలు పెట్టి ఈరోజు పెన్షన్లు పెంచిన పరిస్థితి లేదు. అందుకనే ఈ ప్రాంతం మొత్తం కూడా జూబ్లీ హిల్స్లో మొత్తం కూడా ఎవరు కూడా కాంగ్రెస్ చెప్పే మాటలు వినే పరిస్థితిలో లేరు. ఇలాంటి పరిస్థితి వెంగళరావు నగర్లో కూడా ఎట్లేదన్నా కూడా 900 నుంచి 1000 పడకల హాస్పిటల్ కట్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాన్ని కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్ చేయకుండా ఇంకా అంటే ఎక్కడ కూడా పనులు పూర్తి అవ్వకుండా చేస్తున్నటువంటి వైనం కూడా కనపడుతుంది. దాని గురించి అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏది చేసినా కూడా అధ్యయనం చేసి ఈ రాష్ట్రాన్ని వైద్య రంగంలో మొత్తం కూడా అందరు కలిసి ఒకటేసారి పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ మీద పడకుండా సిటీ నలుమూలల 4 ప్రాంతాల్లో ఒక్కొక్క దగ్గర 1000 పడకల ఆసుపత్రి 4 ప్రాంతాల్లో కట్టి బయట అవుట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా అక్కడే ఆగిపోయేటట్టు చేసి అక్కడి నుంచి రెఫరల్ కేసెస్ ఏమైనా ఉంటే మరి కార్పొరేట్ హాస్పిటల్ వచ్చే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా కార్యక్రమం చేసి 80 to 90% పనులు పూర్తి చేసుకున్నా కూడా వాటిని ఆ 10% నిధులు ఇచ్చి ఆ హాస్పిటల్ పూర్తి చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి వైద్యం మీద ఒక అవగాహన లేదు, విద్య మీద ఒక అవగాహన లేదు, వ్యవసాయం మీద ఒక అవగాహన లేదు, లా అండ్ ఆర్డర్ గాలి కొదిలేసిళ్ళు. ఈ రకంగా అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సో తప్పకుండా జూబ్లీ హిల్స్ అందరూ కూడా ఒక్కటే మాట మీద ఉన్నారు, కేసీఆర్ గారు కోటేస్తాం, సునీతక్కను గెలిపించుకుంటాం. రైట్. అంటే మరొక క్వశ్చన్, జూబ్లీ హిల్స్ అంటే రీసెంట్గా నవీన్ యాదవ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు బాగా అంటే మీడియా ముఖంగానే బెదిరిస్తున్నటువంటి వైనం కనబడుతుంది. ఆయనకు ఆల్రెడీ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా, ఆల్రెడీ వారికి ఆ పేరు ఉన్నది, వాళ్ళ నాన్నకున్నది, వాళ్ళ చిన్నాన్నకున్నది. కాబట్టి దాన్ని పరంపర ముందు కొనసాగిస్తున్నారు. కానీ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా కర్రు కాల్చి వార్త పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి.